హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మేము చాలా మందికి ఏదైనా అకౌంట్ నెంబర్కి మనం డబ్బులు పంపాలంటే చాలా మందికి మొబైల్తో పంపరదు. ఈరోజు ఈ వీడియోలో మేము మన మొబైల్తో అకౌంట్కి అయితే డబ్బులు పంపచ్చు. అది ఏ అకౌంట్ అయినా కానీ, ఎస్బీఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కానీ, ఇంకా ఆంధ్ర బ్యాంక్ కానీ, ప్రతి ఒక్క బ్యాంకు మనము మన మొబైల్ ద్వారానే డబ్బులు అనేది పంపచ్చు. ఈరోజు ఈ వీడియో తెలుసుకున్నాం ఎలా పంపాలో. మీ మొబైల్ ఉన్న ఫోన్పే అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీ యొక్క యూస్ పిన్ అని చెప్పింది కదా, మీ యొక్క ఫింగర్ కానీ పిన్ని ఇచ్చేసేయండి. టు బ్యాంకు యూపీఐ ఐడి అని చెప్పింది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ యాడ్ అకౌంట్ అని ఉంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు పంపే బ్యాంక్ అకౌంట్ని సెర్చ్ చేయాలా. అది యూనియన్ బ్యాంక్ కానీ, ఏదైనా ఎస్బీఐ కానీ. నేనైతే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అంటే సెలెక్ట్ చేసుకుంటున్నాను, దానికే పంపాలి కాబట్టి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అకౌంట్ నెంబరు, మీరు ఏ అకౌంట్ నెంబర్కి అయితే పంపాలనుకుంటున్నారో ఆ అకౌంట్ నెంబర్ ఇక్కడ సెలెక్ట్ అంటే ఎంటర్ చేయాలా. నేనైతే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నాట్ ఐఎఫ్సి కోడ్ అని చెప్పింది కదా, నాట్ రిక్వైర్డ్ అంటే పంపకుండా ఏం కాదు. నెక్స్ట్ పైన మీరు క్లిక్ అంటే ఎంటర్ చేయకుండా ఏం కాదు, నెక్స్ట్ పైన అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మనం పంపే బ్యాంకింగ్ నేము అండ్ వాళ్ళ యొక్క బ్యాంక్ పేరు ఇక్కడ మనకైతే గ్రీన్ కలర్లో అయితే వస్తుంది. జస్ట్ ఏడి అని సిగ్నల్ చూడండి, శ్రీరామ్లో రెవెన్యూ వచ్చింది గ్రీన్ కలర్లో. రైట్ మార్క్ టిక్ మార్క్ ఉంటుంది, ఖచ్చితంగా టిక్ మార్క్ ఉంటేనే పేరు కరెక్ట్ అనమాట. ఇక్కడ నైస్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇది ఆప్షనల్ అని చెప్పింది, కాకపోతే చేసుకుంటే నైస్ నేమ్ మీకు దగ్గరికి ఏదైనా పేరు సెలెక్ట్ చేసుకుంటూ ప్రొసీడ్ టు పే అని చెప్పింది కదా చూడండి. ప్రొసీడ్ టు పే పైన క్లిక్ చేస్తే ఏంటంటే మనకు యాడ్ అయిపోతుంది మన ఫోన్పేలో. మనం ఏం చక్క ఎప్పుడైనా సరే పంపుకోవచ్చు. మనకు ఇక మళ్ళీ రిమూవ్ కాదన్నమాట. చూడండి, ఫస్ట్ ₹1 లేకుంటే హాయ్ అని చెప్పి పంపేద్దాము. ఇక ఫర్ ఎగ్జాంపుల్ ₹1 పంపుతా, ₹1 ఇక్కడ సెలెక్ట్ ఎంటర్ చేసుకోవచ్చు. యూపీఐ నెంబర్ అయితే ఎంటర్ చేసి పంపచ్చు. అండ్ ఇలా మనము ఇప్పుడైతే మేము ఒక 50,000 అయితే పంపి చూపిస్తాను మేము కూడా. ఓకేనా, 50,000 ఎంటర్ చేశాను. చేసి ఇక్కడ చూసుకోండి, అన్ని పేరు మీరు అన్ని కరెక్ట్ చెక్ చేసుకోండి. పైసలు కదా, మళ్ళీ జాగ్రత్త అనమాట. ఇప్పుడు మేము యూపీఐ 6 డిజిట్ ఎంటర్ చేయాలన్నమాట. ఎస్బీఐకి అయితే 6 డిజిట్లు ఉంటాయి, లేకుంటే యూనియన్ బ్యాంక్ అంటే 4 ఉంటాయి. ఇలా టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తే మనకైతే ఆటోమేటిక్ అయితే చూడండి సక్సెస్ఫుల్గా అయితే వెళ్ళిపోతాయి. ఇలా మనము మన మొబైల్తోనే ఏ బ్యాంక్ అకౌంట్కి అయినా సరే మన డబ్బులు అయితే పంపచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్కి మీరు కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ శ్రీనివాస్ సైనింగ్ అప్.